నమస్తే అండి. నేను పద్మ సుసర్ల. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా ప్రియులందరికీ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా నేను నాకు తెలిసిన యోగా గురువు గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన మా మా వారి అన్నయ్య గారు శ్రీ సుసర్ల రామకృష్ణ గారు. ఆయనే మా అందరికీ యోగా గురువు. యోగా జీవితంలో ఒక్కసారైనా యోగాసనం వేయని వాళ్ళు అంటూ ఉండరేమోనండి. ప్రతి ఒక్కళ్ళు అంటే కంటిన్యూ చేసినా చేయకపోయినా తప్పకుండా ఒకసారైనా ప్రయత్నించుంటారు అని. ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా బావగారైనా మా యోగా గురువు గారు. ఆయన వృత్తిరీత్యా లెక్చరరు, కెమిస్ట్రీలో పిహెచ్డి చేశారు, డాక్టరేట్. రామకృష్ణ గారు లెక్చరర్గా ఒక 20 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్గా వైజాగ్ కృష్ణ కాలేజీలో 10 సంవత్సరాలు ఆయన సేవలు అందించారు. వైజాగ్ కృష్ణ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఆయన యోగా ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఉదయాన్నే లేచిపోయి 4:30 కల్లా లేచిపోతారు. ఆయన 5 గంటలకల్లా వెళ్ళిపోయి అక్కడ కాలేజీలో అక్కడ ఉన్న ప్లేస్లో ఆయన యోగా చేసుకుంటుంటే అది చూసి ఎంతోమంది మాకు కూడా యోగా నేర్పించండి అని అడిగిన వాళ్ళు ఎంతమంది అయిపోయారంటే అలా 80 నుంచి 100 దాకా స్టూడెంట్స్ ఆయనకి చేరిపోయారు. అలాగా ఒక 15 సంవత్సరాలు నిరంతరాయంగా వాళ్ళకి యోగా నేర్పిస్తూనే ఉన్నారన్నమాట. ఉచితంగా యోగా నేర్పించారు. అదే కాకుండా వాళ్ళ టైటిల్ కూడా 120/80 బీపీ మాట. అది టైటిల్. అలాగా ఆ టైటిల్తో 15 సంవత్సరాలు. ఇదంతా కోవిడ్ ముందు మాట. కోవిడ్కి ముందు పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయింది కదా. అలాగా కోవిడ్ ముందు ఆయన అలా తయారు చేసి చెప్పేవారు. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు ఆయన సేవల్ని అంతర్జాతీయంగా విస్తరించారు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ, మా అందరి ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. మా ఆడపడుచులు ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు అమెరికాలో, వేరే స్టేట్స్లో. వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఇలా అందరూ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని అందరూ ఈ యోగా క్లాస్లో, జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యారు. అప్పటికి ఇంకా వ్యాక్సిన్ లేదు. అప్పుడే కోవిడ్ మొదలయ్యి అంత లాక్డౌన్లన్నీ అయిపోయి అందరూ ఇంట్లో ఉన్నారు. బావగారు ఇక్కడ మా అందరికీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన యోగా నేర్పించారు. అలాగే ఇక్కడి నుంచే 30 మంది పైన స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. అసలు నిజం చెప్పాలంటే లిటరల్గా యోగా క్లాస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రోజులు అవి. ఎందుకంటే ఒక భయం, ఒక వ్యాక్సిన్ లేదు, ఏం చేయాలో తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఏమొచ్చేస్తుందో తెలియదు. అలాంటి భయమైన సమయంలో ఆయన మంచి పవర్ ప్యాక్ లాగా యోగాని తయారు చేసి యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలా దాన్ని చక్కగా 3 పార్ట్స్లా చేసి అసలు మొదట్లో 1.5 hour చెప్పేవారు. మా అందరి చేత అదే ఉత్సాహంతో చేయించేవారు. అలా మేము అందరం కూడా ఆ కోవిడ్ సమయంలో ఆయన చెప్పినవన్నీ పాటించి యోగాసనాలన్నీ బాగా వేసి ప్రాణాయామం చేసుకుంటూ మళ్ళీ రేపు యోగా క్లాస్ ఎప్పుడు వస్తుందని ఎదురు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది జాయిన్ అయ్యారు. చెప్పుకోవాల్సింది ఏంటంటే మా బావగారు కేవలం ఏదో యోగాసనాలు వేయించేసి టీచర్గా అలా పంపించేసి ఏం కాకుండా ప్రతి ఒక్కరితోటి పర్సనల్గా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లము, ఏ ఆసనం వాళ్ళు వేయలేకపోతున్నారు, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా రకరకాలుగా అన్ని వాళ్ళ విషయాలు తెలుసుకుని వాళ్ళకి సలహాలు ఇచ్చేవారన్నమాట. అలా అన్ని మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనతో మాట్లాడి సలహాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కమిట్మెంట్ అంటే ఏదో మాటలతోటి చాలా కమిటెడ్ అనడం కాదండి. కమిట్మెంట్కి పర్యాయ పదమే మా గురువు గారైన రామకృష్ణ గారు. అసలు ఆయన ఇవన్నీ కాకుండా ఆయనకి బాగా ట్రావెలింగ్, హైకింగ్ అవన్నీ చాలా మంచి మంచి హాబీస్ ఉన్నాయి. వాటర్లో ఆయన ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊళ్ళో ఎక్కడున్నా సరే యోగా మాత్రం ఆయన ఎప్పుడూ మిస్ చేయలేదు. ఆయనతో పాటు మమేకమైపోయిందన్నమాట యోగా. అంతలా యోగాని ఆయన చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రేరణ కలిగించే వ్యక్తి ఆయన. చుట్టుపక్కల ఆయన ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల అందరితో ఆయన చేస్తూ మిగతా వాళ్ళతోటి చేయిస్తారు. అవి కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీకెండ్స్ అప్పుడు వైజాగ్లో బీచ్ దాకా నడవడం, సైకిల్ తొక్కడం, ఇలా ఎన్ని రకాలుగా శారీరకమైన వ్యాయామం, మానసికంగా కూడా చాలా మంచి మంచి పుస్తకాలు చదవడం, కొత్తవి నేర్చుకోవడం, తెలుసున్న దాన్ని అందరికీ చెప్పడం అనేది ఆయనకున్న మంచి మంచి లక్షణాలు అన్నమాట. హాబీస్ అన్నీ కూడా మంచివే. హాబీస్ అన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే అన్నమాట. మనస్సుని, శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచేది. 1 గంట బ్యాడ్మింటన్, ఇంకో గంట వాకింగ్, ఇలా ఎన్నైనా చేస్తారన్నమాట. అంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఇక్కడ మా ఊరు వచ్చినప్పుడు, అమెరికా కూడా వచ్చి ఒక 2 months ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఈ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరికీ కూడా వీకెండ్స్ ఖాళీగా ఉండకుండా మళ్ళీ వాళ్ళందరికీ యోగా నేర్పించారు.
అలా చాలామందికి తెలుసు మాట. గురూజీ గురూజీ అంటారు వాళ్ళందరూ. అలా చాలామంది మా బావగారి యోగాతో కనెక్ట్ అయ్యారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీనల్, తను కూడా అందమాట నేను ఇలా చేస్తాను వీడియో అంటే, నేను తన్ని కూడా నేను షేర్ చేసుకుంటావా ఎక్స్పీరియన్స్ అంటే షూర్ అని చెప్పి తను కూడా వీడియో పంపించింది. నేను మా బావగారి స్టూడెంట్నే, యోగా స్టూడెంట్నే ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని నెక్ పెయిన్లు అవి ఉంటే చేయొద్దన్నారని నేను ఈ మధ్య అసలు నేను చేయట్లేదు. చేయకుండా అసలు చెప్పకూడదు అని అనిపించింది అనమాట. నేను చేయకుండా నేను దాని గురించి మాట్లాడకూడదు. కానీ నేను ఇదివరకు ఒకప్పుడు నేను లాభం పొంది అన్ని రకాల పద్మాసనాలు అన్నీ వేయగలను. మా బాగా నేర్పించిన మొత్తం యోగా అంతా కూడా మేమందరం కూడా బాగా చేయగలం. ఇప్పటికీ ప్రతిరోజు మా ఆడపడుచులిద్దరూ మా వారు ముగ్గురు కూడా యోగా క్లాస్కి వెళ్తారు. ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రెయిన్ ఆర్ షైన్ అంటారు కదా ఇక్కడ, అలాగే ఏ పరిస్థితుల్లో కూడా ఉదయం 5 గంటల సాయంకాలం 5 అయ్యి మా వారు ఇలా ఫోన్ ఆన్ చేయగానే 1 2 3 4 అని కంగమని కంచు కంఠంలాగా ఆయన నెంబర్స్ చెప్తూ, ఒక్క మనిషి ఉన్నా సరే అదే ఉత్సాహం, 100 మంది ఉన్నా సరే అదే ఉత్సాహం, అలా చేస్తారు. అలా కరెక్ట్గా 5 అయ్యేప్పటికీ ఉదయం ఆయన యోగా మొదలైపోతుంది. చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. మేమందరం మా ఫ్రెండ్ సరిత, దేవ వాళ్ళందరూ కూడా ఇక్కడ అమెరికాలో కూడా మేము ఆరెగాన్లో ఉంటాం. ఈ ఆరెగాన్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, ఇలా అన్ని న్యూయార్క్, ఇలా అన్ని స్టేట్స్ నుంచి అందరి ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యి ఆయన దగ్గర యోగా నేర్చుకున్నారు. కోవిడ్ టైంలో జాయిన్ అయిన జేమ్స్ అనే ఆయన న్యూయార్క్లో మన ఇండియన్ ఫ్రెండ్స్ ద్వారా జాయిన్ అయిన ఆయన ఇప్పటికీ మా బావగారి స్టూడెంట్. ప్రతి రోజు అతను అటెండ్ అవుతారు అన్నమాట. అలాంటి కమిట్మెంట్ నిజంగా ఎప్పుడు చూసినా అమేజింగ్గా అనిపిస్తుంది అన్నమాట. అసలు అతను ఎప్పుడు మానరు. సంవత్సరానికి ఒకసారి ఏదో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అలా తప్ప అసలు యోగా క్లాసులు కూడా అతను మిస్ చేయరు. అలాగే మా బావగారి ఫ్రెండ్స్, ఆయన క్లాస్మేట్స్ కూడా ఆయన క్లాస్లో జాయిన్ అవుతుంటారు, ఆయన కొలీగ్స్ జాయిన్ అవుతుంటారు. అసలు కింద కూర్చుని యోగా చేయలేని వాళ్ళకి, పెద్ద 80+ వాళ్ళకి కూడా చక్కగా సోఫాలో కూర్చుని వాళ్ళు ఎలా చేయొచ్చో వాళ్ళకి వేరే క్లాస్ వాళ్ళకి చెప్తారు. ఈ యోగా డే సందర్భంగా తప్పకుండా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి కదా. యోగా ప్రియులందరికీ ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ తెలుపుతున్నాను. Hello, Guruji. Happy International Yoga Day. I'm Meenal, friend of Padma and Venkat. I wanted to thank you so much for all of the yoga classes that you taught us when you visited us in Oregon. I felt like you explained everything so well. I felt I got a better understanding of the benefits of yoga. We are continuing to do yoga here, but we really want you to come back. Please come back and teach us again. But thank you for all that you do for everybody. Take care, God bless, and again, happy International Yoga Day. నమస్కారం రామకృష్ణ గారు. నేను దేవానండి. మీ దగ్గర యోగా నేర్చుకున్నాను ఒక 2-3 years బ్యాక్. I learned yoga from you for around 2 years. It was a great experience and you are my first guru. అంతకుముందు నాకు యోగా అంటే ఏం తెలిసేది కాదు, ఇప్పుడు భయపడుతూ ఉండేవాడిని. మీ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేశాక ఐ బిల్డ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ మేడ్ థింగ్స్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్ యోగా. And apart from yoga, you taught us a lot of other good things like how to maintain health, how to maintain balance, lot of other good areas. And I'm still continuing doing yoga after I stopped classes from you. And all the training that you provided, it is really helpful to me. And earlier I used to have a lot of back issues. After starting yoga, I'm able to recover fully from my back pain. Not facing any back issues right now. So I would like to thank you for introducing me to yoga and giving us all the knowledge that is needed, and it is helping us to maintain a balanced life. And I would like to wish you on International Yoga Day. Thank you. ఆ వీడియోలో మా ఫ్రెండ్స్ అయిన మీనల్ అండ్ దేవా గారు కూడా
వాళ్ళ ధన్యవాదాలని శ్రీ రామకృష్ణ గారికి తెలియజేశారు. అందుకని వాళ్ళిద్దరికీ కూడా నేను మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీనల్ అండ్ దేవా గారు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరూ కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.